ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. తన నటనతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునే షారుఖ్ పరిశ్రమకు వచ్చి 33 ఏళ్ల తరువాత తొలిసారి జాతీయ అవార్డును దక్కించుకున్నారు. అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్కు ఈ బాలీవుడ్ బాద్షా ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ, నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను, మీ అందరి ప్రేమాభిమానాలకు నా హృదయం ఉప్పొంగుతోంది అని పేర్కొన్నారు. ఇవి జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలని అన్నారు. తాను ఈ అవార్డుకు అర్హుడునని భావించిన జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జవాన్ చిత్ర బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా అట్లీకి, అతను ఈ సినిమాను ఎంతో నమ్మి తెరకెక్కించారని, ఈ సినిమాకు జాతీయ అవార్డు వస్తుందని మొదటి నుంచి నమ్మకంగా ఉన్నారని చెప్పారు. తన నటన జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగడానికి తన కుటుంబం కారణమన్నారు షారుఖ్. భార్య, పిల్లలు ఎంతో సహకరిస్తారని, ఒక్కోసారి సినిమా కోసం వారిని విడిచి ఉండాల్సి వస్తుందని, అయినప్పటికీ చిరునవ్వుతో భరిస్తుంటారన్నారు. జాతీయ అవార్డు అంటే కేవలం విజయం కాదని, అది మన బాధ్యతల్ని రెట్టింపు చేస్తుందన్నారు. ఇంకా కష్టపడి పనిచేసేలా ఉత్సాహాన్ని అందిస్తుందన్నారు. దీన్ని కేవలం ఓ గుర్తింపుగా కాకుండా మరింత కృషి చేయడానికి బలంగా ఉపయోగించుకుంటానని షారుఖ్ చెప్పారు. అటు 12th ఫెయిల్ చిత్రంలో తన నటనతో అందరినీ ఆలోచింపజేశారు నటుడు విక్రాంత్ మాన్సే. ఈ సినిమాకు గాను ఆయన నేషనల్ అవార్డును దక్కించుకున్నారు. షారుఖ్తో కలిసి ఈ అవార్డును పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నా 20 ఏళ్ల కల నిజమైందని చెప్పారు.